పుష్ప వాళ్ళ అమ్మ వాళ్ళ నగ కనిపించట్లేదు అని చెప్పేసి ఇంట్లో హడావుడి చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. ఆ నగని మాత్రం తీసుకెళ్ళి గంగని దొంగని చేయడానికి గంగ రూమ్‌లో పెట్టేస్తుంది పుష్ప. కానీ ఏమీ తెలియనట్టుగా ఉంటూ ఉంటుంది. అంతలోనే గంగ ఆ నగని తన రూమ్‌లో నుంచే తీసి "ఇదేనా మామగారు అడగండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు పుష్ప తీసుకొని అలా షాక్‌గా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అప్పుడు వెంటనే దేవమ్మ ఉండి "అవునండి. అదేనండి. నేను నిన్న చూశాను. అదే నగ పుష్పది" అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవమ్మ. అలా అనగానే వెంటనే చెంగయ్య ఉండి "అదేంటమ్మా నీ గదిలోనే ఉంచుకొని ఇంత హడావుడి చేశావు" అని చెప్పేసి తన కోడలినైతే అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఇంకా తన రెండో కోడలు శ్రీలక్ష్మి ఉండి "ఆమె చేయలేదు మామగారు హడావుడి. మీరే చేశారు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే తన పెద్ద కోడలైతే ఇంక ఇలా అంటూ ఉంటుంది "మామగారు మా బట్టలన్నీ వెతికారు. మా రూమ్‌లన్నీ వెతికారు. ఇప్పుడేమంటారు" అనగానే "కనీసం మామగారు మీ కండ్లకి మేము ఎలా కనబడుతున్నాము? అలా కనబడుతున్నామా? ఎందుకు అలా చెక్ చేస్తున్నారు" అని చెప్పేసి గంగ అయితే ఇంకా వాళ్ళ మామగారినైతే తిడుతూ ఉంటుంది. ఎందుకంటే కోడల్ని ఊకే వెనకేసుకొని వస్తుంటే ఆ ముగ్గురు కోడళ్ళు ఊకోలేక ఇంక వెంటనే చెంగయ్య మీద పడి అరుస్తూ ఉంటారు. ఇంకా అలా అరవడం చూసి చెంగయ్య కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అలా ఉండిపోతారు. మరి ఇంకా గంగ నిజంగానే తన రూమ్‌లో పెట్టిన ఆ నగని చూసి తీసుకొచ్చి ఇచ్చిందా? లేదంటే మరి ఏ విధంగా కనిపెట్టి ఆ నగని తీసుకొచ్చి ఇచ్చింది? తనను దొంగని చేయాలన్న పుష్పకు మొహం మీద కొట్టినట్టు అలా చేసింది కదా! మరి ఏం జరిగి ఉంటుందంటావు అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.